కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు అంటే యేసుప్రభును నమ్మినవారో లేదంటే యేసుప్రభును వెంబడించేవారో. కొన్నిసార్లు మనం ఏంటంటే క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడు, నీతిపరుడు, చర్చికి వెళ్ళే వ్యక్తి, లేకపోతే ఏదో ఇచ్చే వ్యక్తి. ఇవ్వడము, ప్రార్థించడము, చర్చికి వెళ్ళడము, ఇవన్నీ ఒక వ్యక్తి చేయొచ్చు. చేసినప్పటికీ నిజమైన క్రైస్తవుడిగా ఉండకపోవచ్చు. ఎందుకనంటే క్రైస్తవుడు ప్రత్యేకమైన వాడు, ఏదో పై కార్యాలు మాత్రం చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే అతని వంటి వ్యక్తి ఇంకొకడు ఉండడు. క్రైస్తవుడు అంటే ఏంటంటే ఆయన జీవ మార్గమును కనుగొన్న వ్యక్తి, దేవుని యొక్క జీవమును కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు అంటే నిత్య జీవము కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డ, దేవుని కొడుకు, దేవుని కూతురు, అంటే దేవుని కుటుంబంలో సభ్యులు. క్రైస్తవుడు అంటే దేవుని కోసము ఏదో ఒకటి చేసే వ్యక్తి కాదు, కానీ దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవునితో స్నేహం కలిగిన వ్యక్తి, దేవునితో బాంధవ్యం కలిగిన వ్యక్తి. అయితే ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని జీవాన్ని కలిగి ఉన్నావా? నువ్వు దేవుని సంబంధివా? నువ్వు క్రీస్తు సంబంధివా? దేవుడు నీ తండ్రి అయినా? నువ్వు దేవుని బిడ్డవేనా? ప్రశ్న. ఈ క్షణం నీ గుండె కొట్టుకోవడం ఆగిపోతే, ఈ క్షణము నీలో ఉన్న జీవం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను పరలోకానికి వెళ్తాను, పరలోకము నా తండ్రి ఇల్లు, నేను అక్కడికి వెళ్తానని ధైర్యముగా, ఎటువంటి సంశయం లేకుండా, అనుమానము లేకుండా చెప్పగలవా? అయితే యేసుప్రభు ఇచ్చే జీవం అలాంటిది. యేసుప్రభు యొక్క జీవమంలో ఉన్నప్పుడు ఎస్, నేను జీవిస్తాను, ఆయన జీవించుచున్నాడు కనుక నేను జీవిస్తాను, ఆయనతో జీవించుతూ ఉంటాను. ఒకవేళ నీకు ఆ నమ్మకం లేకపోతే, ఈ క్షణం నేను చనిపోతే పరలోకంలో ఉంటాను, యేసుప్రభుతో ఉంటాను అనే నమ్మకము, విశ్వాసము నీకు లేదంటే బహుశా ఆయన జీవాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో. ఎందుకంటే పిల్లల జీవం కలిగిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. జీవం లేని వాటి గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక కర్ర ఉంది, కర్ర తీసి బయట పడేశాను, ఆ కర్రకి ఏం జీవం ఉండదు. కాబట్టి 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత కూడా ఆ కర్ర బాగానే ఉంటుంది. కానీ ఒక చిన్న మొక్క నాటాను, ఆ మొక్కలో ఏదో కొంచెం జీవం ఉంటుంది. అది ఎప్పుడు అలా ఉండలేదు, రాత్రి పగలు అలాగా ఉండలేదు. కొన్నాళ్ళు దాన్ని వాటర్ పోయకపోతే అది వెండిపోవడమో, లేకపోతే మాడిపోవడమో, పాడైపోవడమో జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన, లేకపోతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడి మారు మనసు పొందిన వ్యక్తి దేవుని జీవమును కలిగి ఉన్న దేవుని బిడ్డ. అప్పుడే దేవుని యొక్క కుటుంబంలో జన్మించిన చిన్న పిల్లవాడితో, చిన్న పాపతో సమానము. అయితే జీవం కలిగిన ఆ చిన్న పాప, చిన్న బేబీ తను ఎదగడానికి పాలు ఎలాగైతే తాగుతుందో, తర్వాత కొంచెం కొంచెం ఎలాగైతే తింటుందో, దేవుని బిడ్డలు దేవుని సంఘంలో, లేకపోతే దేవుని రాజ్యంలో, దేవుని కుటుంబంలో వారు తిరిగి జన్మించిన తర్వాత, పరలోకానికి వాసులైన తర్వాత, నిత్య జీవానికి పాత్రులైన తర్వాత, యేసు ప్రభువును నమ్మిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే వాక్యం అనే పాలు త్రాగాలి. వాక్యపు వెలుగులో కొంచెం కొంచెం నడవడానికి, అప్పుడే నడవడు, అప్పుడే పరిగెత్తడు, నడవడానికి ఇష్టపడాలి. వాక్య ధ్యానము చేయాలి. వాక్య ధ్యానం నిర్లక్ష్యం చేస్తే జీవాన్ని పోగొట్టుకుంటావు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నువ్వు జీవాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చారు, దేవుడు నీకు మారు మనసు ఇచ్చారు, దేవుడు నీకు రక్షణ ఇచ్చారు, కానీ నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే నువ్వు వాక్యం నిర్లక్ష్యం చేస్తావో, ఎప్పుడైతే వాక్యం తినడాన్ని నిర్లక్ష్యం చేస్తావో, ఎప్పుడైతే వాక్య ధ్యానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావో. వాక్యమును ప్రేమించాలి. వాక్యం అంటే వెలుగును ప్రేమించాలి. నువ్వు వెలుగును ప్రేమిస్తున్నప్పుడు చీకటి ఆటోమేటిక్గా దానంతట అదే పారిపోతుంది.